పరమశివుడు తన భక్తుల్ని కాపాడడానికి సాక్షాత్తు యముడిని సంహరించాడని మీకు తెలుసా? మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండగా యముడు పాశం వేయడంతో పరమశివుడు కాలరుద్రుడిగా ప్రత్యక్షమై యముడిని త్రిశూలంతో కొట్టి పాల పాశాన్ని విసిరి యముడిని సంహరిస్తాడు. తన ఎడమకాలితో యముడిని తన్నడంతో యమధర్మరాజు అక్కడికక్కడే మృతి చెందుతాడు. అయితే తిరిగి మార్కండేయుడికి చిరంజీవి తత్వం ప్రసాదించి అతన్ని మృత్యుంజయ కాలకాల అని పిలిపించుకున్నాడు. ఇది మార్కండేయ పురాణంలోని ముఖ్య ఘట్టం. యముని పాశం మార్కండేయుడు 16 సంవత్సరాలు నిండిన రోజున యముడు అతని ప్రాణం తీయడానికి వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఉండగా యముడు వేసిన పాశం శివలింగానికి తాకింది. దీనితో శివుడు ఆగ్రహంతో పరమశివుడు ప్రళయకాల రుద్రుని రూపంలో ఉద్భవించాడు. శివుడు యముడిపైకి వచ్చి తన త్రిశూలంతో పొడిచి వక్షస్థలంపై తన్నాడు. యముడు దానితో మరణించాడు. యముని పునర్జీవం కోసం దేవతలందరూ అభ్యర్థన మేరకు శివుడు యముడిని తిరిగి బ్రతికించాడు. యముడు శివుడి పాదాలకు నమస్కరించి ఇకపై శివభక్తుల జోలికి వెళ్ళనని ప్రమాణం చేశాడు. మార్కండేయుడికి వరం ఈ విధంగా పరమశివుడు ఇవ్వడం జరుగుతుంది. మార్కండేయుడి భక్తికి చూసి ప్రసన్నం చేసుకొని చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు. అందుకే అతన్ని మృత్యుంజయ, మృత్యువును జయించిన వాడని కూడా అంటారు మార్కండేయుడిని. ఆ విధంగా మార్కండేయుడిని చిరంజీవిగా చేశాడు కాబట్టి అందుకే పరమశివుణ్ణి కాలాంతకుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.